కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేపడతానని కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. జాగృతి జనం బాట పేరుతో జిల్లాల యాత్ర చేపడతామని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసమే యాత్ర చేస్తామన్నారు కవిత. కేసీఆర్ ఉద్యమకారుడని, తెలంగాణ తెచ్చిన నాయకుడని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తన తోవ వెతుక్కుంటున్నానని చెప్పారు. తన దారులు వేరని స్పష్టం చేశారు. ఇంకా ఆ చెట్టు కింద ఉండలేనని తేల్చి చెప్పారు. కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం నైతికత కాదన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో పెట్టుకుంటానని కవిత ప్రకటించారు. ఇక జాగృతి జనంబాట యాత్ర 4 నెలల పాటు సాగుతోందని కవిత తెలిపారు. ఈ నెల 25న యాత్ర ప్రారంభమవుతుందన్నారు. రాజకీయ పార్టీ పెట్టే విషయంలో ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జాగృతికి సంబంధం లేదని కవిత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు. వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు.